విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నవరస నటనా ధురీణ, అభినయ పారాణి, నట గంభీర సింహం ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు. ఆయన జీవించింది కొద్ది కాలమే అయినా 500 ఏళ్లకు సరిపడా కీర్తిని సంపాదించగలిగారు. చనిపోయి 50 ఏళ్లకు పైగా గడిచినా ఇప్పటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఒకటా రెండా, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలలో పాత్ర ఏదైనా చిన్నదైనా పెద్దదైనా పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఎస్వీఆర్ ప్రత్యేకత. గంభీరమైన విగ్రహం, దానికి తగ్గ స్వరం, సంభాషణ చిత్రత, నవరసాలు ప్రదర్శించే వదనం ఆయన సొత్తు. ఒకే సన్నివేశంలో భిన్న హావభావాలను క్షణకాలం మార్చి చూపించగల ప్రతిభ వారిది. నవ్వించడంలో ఎంత గట్టిగడో ప్రేక్షకులతో కన్నీరు పెట్టించే విషాదము పలికించగలడు. వారు తెలుగు గడ్డపై పుట్టడం తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. భారతదేశ ఎల్లలు దాటి విదేశాలలో ప్రశంసలు అందుకుని తెలుగు జాతి కీర్తిని పెంచారాయన. చిరంజీవిల ప్రేక్షకుల అభిమానుల గుండెల్లో కొలువయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళైతే ఎస్వి రంగారావు గుండె లాంటి వారనలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిండైన విగ్రహం, మంచి వాచకం, పాత్రకు తగిన అభినయం ఇవన్నీ ఆయన సొంతం. తరం ప్రేక్షకుల నుండి ఈ తరం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఎస్వి రంగారావు. కంగుమనే ఆయన కంఠం, కన్నులతో ఆయన చూపే భావాలు ప్రేక్షకులు గుర్తుండిపోయేటట్లు చేశాయి. నటనలోనూ డైలాగ్స్లో కానీ ఆయన ఎవరిని అనుకరించలేదు. భారీ డైలాగ్స్ సైతం అవలీలగా చెప్పగలిగిన నటుడు ఎస్వీఆర్. ఆ మహానటుడి జయంతి సందర్భంగా ఆయన్ను మనసారా స్మరించుకుందాం.